ఆరోగ్య రంగంలో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మధ్య ఎప్పటినుంచో నలుగుతున్న విభేదాలు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నాయి. గతంలోనే WHO నుంచి వైదొలుగుతామని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామంపై WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదని, ప్రపంచ దేశాల ఆరోగ్య భద్రతను పణంగా పెట్టడమేనని హెచ్చరించారు. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? అమెరికా ఆరోపణల్లో నిజమెంత? ఈ వివాదానికి ప్రధాన కారణం 2020 నాటి కరోనా మహమ్మారి. చైనాలోని వుహాన్లో వైరస్ వెలుగు చూసినప్పుడు WHO పారదర్శకంగా వ్యవహరించలేదని అమెరికా మొదటి నుంచి వాదిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఆరోగ్య మంత్రి కెనడీ జూనియర్, మార్కో రూబియోలు ఒక సంయుక్త ప్రకటన చేశారు. WHO కేవలం చైనాకు అనుకూలంగా వ్యవహరించిందని, వైరస్ తీవ్రతను దాచిపెట్టడం వల్లే అమెరికాలో లక్షలాది మంది బలయ్యారని ఆరోపించారు. అయితే దీనిపై టెడ్రోస్ స్పందిస్తూ తాము మొదటి రోజే ప్రపంచాన్ని హెచ్చరించామని చెప్పారు. కానీ కొన్ని దేశాలు ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టాయంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా WHOకి వచ్చే నిధుల్లో అమెరికా వాటానే అత్యధికం. ఏటా సుమారు $400 మిలియన్ నుంచి $500 మిలియన్ వరకు అమెరికా నిధులు సమకూరుస్తుంది. ఇప్పుడు అమెరికా వైదొలగడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పోలియో నిర్మూలన, మలేరియా, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులపై పోరాటం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే సుమారు 2382 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ నిధుల లోటును పూడ్చుకోవడం WHOకి తలకు మించిన భారంగా మారుతుంది. ఇది ఆఫ్రికా, ఆసియాలోని వెనుకబడిన దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా లేని WHO బలహీనపడే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా తప్పుకుంటే ఆ ఖాళీని చైనా భర్తీ చేసే ప్రమాదం ఉందని, తద్వారా ప్రపంచ ఆరోగ్య విధానాలపై చైనా పట్టు పెరుగుతుందని కొందరు భౌగోళిక రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. టెడ్రోస్ మాత్రం అమెరికా మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని, ప్రపంచ శాంతి, ఆరోగ్య రక్షణలో భాగస్వామవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ట్రంప్ సర్కారు తన పంతాన్ని నెగ్గించుకుంటుందా, లేక అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి వెనక్కి తగ్గుతుందా అనేది వేచి చూడాలి.